ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 21 వరకు. గతించిన వర్తమానములో భక్తులను పోలి ఎలా నడుచుకోవాలో మనం నేర్చుకున్నాం. అందుకనే పౌలు అన్నాడు, నేను మీకు మాదిరి అయి ఉన్నాను. ఐఎమ్ ఏ రోల్ మోడల్ టు యూ. ఇంకో మాట చెప్పాడు, ఆ ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. లైఫ్ అంతా ఫాలోయింగ్ అదర్స్, ఇతరులను చూచి మనము భక్తిని నేర్చుకోవాలి. చాలామంది భక్తి చేయడం అంటారు, భక్తి చేయడం కాదు, భక్తిగా ఉండడం. భక్తి చేయడం అంటే ఇతరులకు కనిపించేలా చేయడం. భక్తిగా ఉండడం అంటే దేవుడి దృష్టిలో భక్తిగా ఉండడం. సో మనం భక్తి చేయాలా, భక్తిగా ఉండాలా? సో ఆ ఒక్క మాటలో ఎంత తేడా ఉందో చూడండి. దేవుడు ఆమోదించే భక్తి మనలో ఉండాలి. పాస్టర్ ఆమోదించేది కాదు. నేను ఒకటి నేర్పుతాను, ఇంకో సేవకుడు వచ్చి ఇంకొకటి నేర్పుతాడు. వాళ్ళు కాదు మనకి మాదిరి. బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏమి నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేయాలి. కానీ మనుషులు కల్పించిన పద్ధతులకు మనము విలువ, గౌరవము ఇవ్వకూడదు. యేసుక్రీస్తు వలె ఎవ్వరూ ఉండలేరు. ఎందుకంటే ఆయన వలె మనము పుట్టలేము, ఆయన వలె మనము అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయలేము. ఆయన అన్నాడు, ప్రాణము పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉన్నదని ప్రభువు చెప్పాడు. మనకు అలాంటి అధికారము లేదు. యేసుక్రీస్తు తనకిష్టం వచ్చిన వారిని లేపగలడు, మనం లేపుతామా? లేపలేము. యేసు ప్రభువు వలె ఉండుట అంటే ఆయన ఎలా సాత్వికుడో మనము ఆయన వలె సాత్వికులుగా ఉండడమే. మనము పుట్టాము కాబట్టి ఉన్నాం. మనము ఎవరికి పుట్టాలో మన నిర్ణయం కాదు. యేసుక్రీస్తు కన్యకకు పుట్టాలనేది నిర్ణయం. ఆయన కన్యకకు పుట్టినట్టు మనం పుట్టలేము కదా. కొన్ని విషయాల్లో మాత్రమే యేసుక్రీస్తును మనం మాదిరిగా తీసుకోవాలి. ఆయన చేసినవన్నీ మనము చేయలేము. ఆయన ఏమి తినకుండా 40 రోజులు ఉన్నాడు. మనం 40 రోజులు కాదు, 4 రోజులు 4 గంటలు కూడా ఉండలేము. యేసు ప్రభువు చేసినవన్నీ మనం చేయలేము, కానీ ఆయన చెప్పినవన్నీ మనం చేయాలి. ఇలా ఉండమని చెప్పాడు, మనం అలా ఉండాలి. అయితే పౌలు మనకి బెస్ట్ మోడల్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు తాను ప్రభు మార్గానికి వ్యతిరేకంగా తిరిగాడు. ప్రభువు అతన్ని దర్శించి తన మాటలు అతనికి వినిపించి అతన్ని భక్తునిగా మార్చుకున్నాడు. సో మనం కూడా 25 సంవత్సరాల వయసులోనో, 30 ఏళ్ల వయసులోనో, కొందరు 40 ఏళ్ల వయసులోనో వాక్యాన్ని విని ఒకరోజు మనము మార్పు చెందాం. అలాంటి టర్నింగ్ పాయింట్ ఒకటి లేకపోతే మీ రక్షణ డౌట్. మీరు ఎప్పుడు పుట్టారు అంటే మీరు పుట్టిన తారీఖు చెప్తారు. ఒకవేళ మీరు పుట్టినప్పుడు తారీఖు మీ అమ్మగారు, మీ నాన్నగారు వేయలేదనుకోండి, పండుగకు 3 రోజుల ముందో, పండుగ అయిపోయాక 3 రోజుల్లోనో ఏదో పండుగ పేర్లు చెబుతారు. గనుక ఏదో ఒక డేట్ వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. రక్షణ పొందిన తారీఖు మాత్రం మనకి బాగా జ్ఞాపకం ఉండాలి. నువ్వు ఎప్పుడు మారావు? బాప్తిస్మం తీసుకోవడం కాదు. బాప్తిస్మం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. చాలామంది ఫోన్లో నాతో చెప్తుంటారు, మేము రక్షణ తీసుకున్నామండి అంటారు. తప్పు మాటది. అంటే వాళ్ళ ఉద్దేశం బాప్తిస్మము పొందడం రక్షణ అనుకుంటారు. బాప్తిస్మము వేరు, రక్షణ వేరు.
రక్షణ పొందిన వారు బాప్తిస్మము తీసుకుంటారు. సో బాప్తిస్మము తీసుకున్న తారీఖు చెప్పకండి. ఒకరోజు నేను వాక్యము విని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో దుఃఖించి ఫలాని వాక్యము ద్వారా నేను రక్షణ పొందాను, ఆ రోజు నేను పాపములను ఒప్పుకున్నాను, ప్రభువుని క్షమాపణ అడిగాను, ఆ రోజే దేవుడు తన నూతన జీవాన్ని నాలోకి పంపాడు, నూతన సృష్టిగా నూతన వ్యక్తిగా నేను మారాను అని మీరు చెప్పగలిగిన ఒక సమయము ఉండాలి. అది ఎప్పుడో చూసుకోండి. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే బాధపడద్దు. ఈరోజే రక్షణ దినం అనుకోండి. మన రక్షణ ప్రశ్నార్థకమైంది అనుకోండి. యామ్ ఐ రియలీ సేవ్డ్? నేను నిజంగా రక్షణ పొందానా, లేకపోతే ఇదంతా భ్రమ అని అనుకున్నారు అనుకోండి. మీకు ఒకళ్ళు తారీఖు లేకపోతే కొరింథీ 6:2, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినం. సో ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. నరకంలో పడ్డాక స్టార్ట్ చేయడం వీలవ్వదు. సమయం ఉంది కాబట్టి మీరు ఎవరికి చెప్పక్కర్లేదు, నాకు చెప్పక్కర్లేదు, ఎవరికి మీరు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. కానీ ఒకటి చేయొచ్చు, రహస్యంగా, అమ్మమ్మ పాస్టర్ గారు చెప్పినట్లు నేను రక్షణ పొందానో లేదో నాకు అనుమానంగా ఉంది కనుక ఈ రోజు నుండి నేను రక్షణ పొందుతాను. గతములో అంతా నేను వేషధారిని, ఇప్పటి నుండి ప్రభుని హృదయంలో చేర్చుకుంటాను, ఆయన అధికారానికి ఒప్పుకుంటాను అని మనం అనుకోవాలి. సో పౌలు 3 మాటలు చెప్పాడు. నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అయి ఉన్నాను. 3వది, ఆ ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. సో మనము జీవితం అంతా నేర్చుకునేదే అనుకోవాలి. పౌలు నుండి ఏమి నేర్చుకుంటాం? నా వలే జీవించిన పాత నిబంధన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒక అమ్మాయి అంది, పాస్టర్ గారు నేను ఎస్తేరులా బ్రతకాలనుకుంటున్నానండి అంది. అంటే ఈ ఊళ్ళో ఉన్న ఎస్తేరా అంటే ఆమె కాదు, బైబిల్లో పాత నిబంధనలో ఎస్తేరు ఉంది కదండి, ఆమె వలే. అమ్మాయి, ఆమె జీవితంలోని విషయాలు ఏవి నిన్ను ఎక్కువ ప్రభావం చేశాయి అని అడిగాను. ఆమె ఫ్యాషన్ కోరుకోలేదండి, ఆమె చక్కగా ముసుగు వేసుకుందండి. హేగే నిర్ణయించిన నిర్ణయము తప్ప ఆమె ఏమీ లోకము వద్దనుకుందండి. సో నేను కూడా అలా ఉంటాను అని. మన వయసుకు తగిన వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారా? మనలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యవనస్తులైన కుర్రవాళ్ళందరూ ఐ వాంట్ టు బీ లైక్ జోసెఫ్ ఇన్ ద బైబిల్. మరియ భర్త యోసేపు కాదు, ఆది కాండములో ఉండే యోసేపు వలె నేను బ్రతకాలనుకుంటున్నాను అని మనం అలాంటి వ్యక్తులను ఒక మోడల్గా తీసుకోవాలి. అది చాలా ఉన్నతమైన విషయం. మరి మీరు ఎవరిని తీసుకున్నారు? నేటి కాలంలో ఉన్న సేవకులు ఎవరు మనకంత మోడల్గా ఉండలేరు. నేను చాలామందిని చూశాను. ఒక ఆయనకి సౌడుగుండు కానీ నల్ల విగ్గు పెట్టేస్తాడు. నేను ఏమి నేర్చుకోగలను అతని నుండి అనుకున్నప్పుడు నాకు ఏమీ కనిపించలేదు. ఏదో ఊకదంపు అన్నట్టుగా ఏవో వర్తమానాలు చెప్పుకుంటూ పోతారు. కానీ ఇది సత్యమని నరికి ఈ ముక్క అటు ఈ ముక్క అటు విప్పిన వాళ్ళు నాకు కనిపించలేదు. 40 రోజులు ఉపవాసం ఉండడం కరెక్టేనంటే నీకు ఉండాలనుకుంటే ఉండు అంటాడు. అదేంటి? ఖచ్చితంగా అది ఆచారము, అది క్రొత్త నిబంధనలో ఎవరు చెప్పలేదు, మనం అలా ఉండవలసిన అవసరం లేదు అని మీరు తెగతెంపుగా చేసి ఇది సరికాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పగలవా? ఉంటే ఉండు. అదెక్కడా? నీవు ఖచ్చితంగా పలానా విషయాన్ని ఇది వాక్యం చెబుతుంది అని నీవు చెప్పగలగాలి. అంటే వాళ్ళు అంటారు ఇలా చేస్తే వాళ్ళకి వ్యతిరేకం అవుతాము కనుక వాళ్ళను కూడా సంపాదించుకోవడానికి అబద్ధం చెప్పుదాము అంటారు. ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు సరి అయిన దైవ సేవకులు కాదు. భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి భ్రమపెట్టి బోధపరిచేవారు బోధకులు కారు. బైబిల్ బోధించినట్లు సిలువను ప్రకటించేవారే, శ్రమలను గూర్చి వాక్యం చెప్పేవారే, పౌలు ఎలా జీవించి వాక్యం చెప్పాడో అలా జీవిస్తూ చెప్పేవారే మనకు మాదిరి. సో
బయట వాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు మనం బైబిల్ని ఆశ్రయిద్దాం. బైబిల్లో మంచి భక్తులు ఉన్నారు. పౌలు చెప్పాడు, తిమోతి వైపు చూడు, అతని వంటి వాడు ఎవడునూ నా దగ్గర లేడు. ఎంతోమంది డిసైపుల్స్ని, ఎంతోమంది శిష్యులను తయారు చేశాను, కానీ తిమోతి వంటి వాడు ఎవడునూ లేడు. ఎందుకంటే అతడు సువార్త కొరకు తన ప్రాణమును సైతము పెట్టడానికి సిద్ధమయ్యాడు. వాట్ ఎ గ్రేట్ ఛాలెంజ్. పౌలు ఎపఫ్రోదితును చూపిస్తున్నాడు. లుక్ ఎట్ హిమ్ అంటున్నాడు. ఇలా యోగ్యులైన వ్యక్తులు ఎందరో బైబిల్లో ఉన్నారు. వారి క్యారెక్టర్ని మనం చక్కగా రాసుకొని మనం వారిని అనుసరించాలి. గత వర్తమానంలో మీకు ఒక విషయం చెప్పాను. మనం ఒక ట్యూబ్ లాంటి వాళ్ళం, ఓకే, ఒక పైపు ట్యూబ్ లాంటి వాళ్ళం. ఆ ట్యూబ్లో మోటార్ ద్వారా వచ్చే వాటరు లాక్కుంటుంది, ఇటువైపు నుండి ఏం చేస్తుంది, ఇస్తుంది. సో మనము పౌలు వంటి భక్తుల ద్వారా మనం నేర్చుకోవాలి. మనము తిమోతి వంటి భక్తులను తయారు చేయాలి. అందుకే మనం ఉన్నాం. పనికిరాని జీవము లేని ఆ ట్యూబు, ఆ పైపు ఎంత బాధ్యతను నెరవేరుస్తుందో, పొందుతుంది, ఇస్తుంది. సో మనం కూడా కొంతమందిని మోడల్గా తీసుకొని వాళ్ళ వలె బ్రతకడానికి నిర్ణయించుకోవాలి. అంత మాత్రమే కాదు, మన జీవితం వల్ల ఇతరులు ప్రభావితం చేయబడాలి. వీ హ్యావ్ టు ఇంపాక్ట్ అదర్స్. అంటే మన నుండి మన పిల్లలకు నేర్పగలిగేది ఏదన్నా ఉందా? హ్యావ్ యూ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎనీ పర్సన్? నువ్వు ఎవరినన్నా మార్చావా? నీ ప్రవర్తన వల్ల ఎవరైనా ఏమైనా నేర్చుకున్నారా? ఆలోచించు. జీవము గల చిన్న విత్తనము ఎంత పెద్ద వృక్షాన్ని పుట్టిస్తుందో. చింతగింజ గురించి చెప్తాను. ఆ విత్తనం ఇంతే ఉంటుంది, మెరూన్ కలర్లో. అది మనం గొయ్యి తీసి నేలలో పాతి పెడితే అది కొంతకాలానికి వేలాది విత్తనాల్లో ప్రతి సంవత్సరం ఇస్తూ ఎంతో ఫ్రూట్ఫుల్ లైఫ్, ఎంతో ఫలభరితమైన జీవితాన్ని అది ప్రతి సంవత్సరం ఇస్తుంది. మరి విత్తనానికే అంత విలువ ఉన్నప్పుడు ఇంత ఎత్తు మనిషి నిరుపయోగంగా బతికితే ఎవరికి ఉపయోగం? నేర్చుకునేది ఏమీ లేదా? నీవు నేర్పగలిగింది ఏమీ లేదా? ఊరకే బ్రతుకుతున్నావా? నీ జీవితం వల్ల ఎవరికి ఉపయోగము? పైనున్న దేవునికి, నీ జీవితానికి, నీ ఇంట్లో ఉన్నవారికి, నీ వీధిలో ఉన్నవారికి, నీ గ్రామములో ఉన్నవారికి, నీతో కలిసి పనిచేసే వారికి నీవు నీ ప్రభావము చూపించకపోతే నీవు ఉండడమే దండుగా. వై ఆర్ యు ఎగ్జిస్టింగ్? ఎందుకున్నావు భూమి మీద అంటే నీవు చెప్పగలగాలి, నన్ను నేను రక్షించుకోవడానికి, నా కుటుంబ రక్షణ కోసమే నేనున్నాను ఇక్కడ. నా వల్ల నా కుటుంబీకులందరూ సంతోషించాలి, నా వల్ల నా కుటుంబీకులందరూ మేలు పొందాలి, నా వల్ల వాళ్ళు నేర్చుకోవాలి. నేను చర్చికి వెళ్ళి ఏమైతే నేర్చుకుంటున్నానో దాని అంతటిని నా తోటి వారితో నేను పంచుకుంటాను అని. మీరు నేను ప్రయోజనకరంగా జీవిస్తే దేవుడు మనకు ఆయుష్, ఆరోగ్యము, డబ్బు ఎందుకు ఇవ్వడు? నిరుపయోగంగా బ్రతికితే ఏమడిగినా ఇవ్వడు. నేను ఏం చేయగలను అని మనం ఇతరుల ప్రయోజనం కోసం బ్రతికితే దేవుడు తప్పక మనకు కావాల్సింది ఇస్తాడు. 18వ వచనం చదువుకుందాం, చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. అరే, అప్పుడే సంతోషించండి అంటాడు, మళ్ళీ వెంటనే ఏమన్నాడు? ఏడుస్తున్నాడు. ఆయన సంతోషించేది శ్రమల్లో కూడా. ఇప్పుడు ఏడుస్తూ బతిమాలుతూ ఏం చెప్తున్నాడంటే, అనేకులు ఉన్నట్టుగా మీరు ఉండకండి. అనేకులు అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉన్నారట? సిలువకు శత్రువులు. ఈ విషయం నాకు ఏడుపు వస్తుంది, బాధ కలుగుతుంది. వృద్ధాప్యములో పెద్ద వయసులో ఉన్న భక్తుడైన పౌలు ఏడుస్తూ బతిమాలుతూ చెప్తున్నాడు, అయ్యో
సువార్తను వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారే. వీరు సిలువ అంటే తెలుసుకోలేకపోయారే. సిలువ అంటే చెక్క సిలువ, పరుగు అంటే మామూలు పరుగా. వెలుగులో నడుచుకోమని బైబిల్లో ఉందని ఎండలో నిలబెడతాం మనం. అలా బుద్ధి లేదా? పశువుల రన్ ఫర్ జీసస్ అట. అంటే పరుగు గురించి బైబిల్లో ఉందని పరిగెడతామా? సిలువ గురించి బైబిల్లో ఉందని గుల్ల సిలువ ఒకటి మోసుకొని వెళ్తామా? ఇలాగా బుద్ధి లేదు. వెలుగులో నడుచుకోమని ఎండలో నిలబడతాం. అది భక్త్యా? దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ ప్రీచింగ్. అది అక్షరానుసారమైన అర్థం కాదు మనం తీసుకోవలసింది. మీరు మెలకువగా ఉండండి అంటే మనం నిద్రపోకుండా అలాగా ఉండమనా? దట్ ఈస్ ఫూలిష్నెస్. అది అజ్ఞానం, అది పిచ్చితనం. మెలకువగా ఉండడం అంటే ఏ పాపములో పడిపోకుండా జాగ్రత్త అని అర్థమే కానీ నిద్రపోకుండా అలాగే ఉండమని కాదు. మరి వీళ్ళు ఎందుకో చెక్క సిలువలు గుల్ల సిలువలు మోస్తున్నారు. అంటే యేసుప్రభు గుల్ల సిలువ మోసాడా? ఈ ప్లైవుడ్తో 6 mm ప్లైవుడ్ అంత పల్చగా ఉండాలి అబ్బాయి, మళ్ళీ నేను మోయలేను. ఆ కోణం నన్ను గీసుకోకుండా అక్కడ ఒక తుండు పెట్టు. యేసుప్రభు ఇవన్నీ పెట్టుకున్నాడా? నేను నడుస్తున్నప్పుడు అందరూ జైలు కొట్టండి, వీడియోలు తీయండి, ఫోటోలు తీయండి, ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టండి, ప్రతి వీధిలోకి వెళ్దాం. ప్రభు సిలువ మోసుకుంటూ గొలిగోతో కొండకెళ్ళి అక్కడ ప్రాణం పెట్టాడు. మళ్ళీ ఆయన కిందకు రాలేదు. వీళ్ళే ఫోటోల కోసం ఈ యాక్షన్ అంతాను. ఇది సినిమా యాక్షన్ లాగా. సిలువ అంటే నీతి నిమిత్తము హింసింపబడే మనస్సు. సిలువ అంటే ఇది కాదు. సిలువ అంటే నిలువు కొయ్యి అడ్డకొయ్యి కాదు. ప్రతి చర్చిలో సిలువే. ఏంటి సిలువ? అదొక విగ్రహంలా అయిపోయింది. సిలువ బొమ్మ పెట్టుకోమని బైబిల్ చెప్పట్లేదు. యేసుక్రీస్తు చెప్పాడు ఏమని? ఎవడైనను నన్ను వెంబడించి పరలోకానికి వెళ్ళగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. అంటే ఉపేక్ష అంటే ఏంటి? ఈ సినిమాలు, ఈ సరదాలు, ఈ లోక ఆశలు నాకు వద్దు. నేను నా కోసం బ్రతకను, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు కోసం బ్రతుకుతాను అని మనల్ని, మన ఆశలను, మన ఉద్దేశాలని ఉపేక్షించుకోవాలి, వదులుకోవాలి. నేను కోరినట్లు నేను చెయ్యను, నా శరీరము కోరింది దానికి నేను ఇవ్వను, నా ఇష్టానుసారంగా నేను బ్రతకను, ప్రభు చెప్పినట్లు చేస్తాను అని మనల్ని మనం ఏం చేసుకోవాలట? ఉపేక్షించుకొని, వదులుకొని. ప్రభు తన సిలువనెత్తుకొని తాను వెళ్ళాడు. ఇప్పుడు ప్రభు సిలువను మనం ఎత్తుకోకూడదు. ఏం చేయాలి? మన సిలువను మనం ఎత్తుకోవాలి. అంటే యేసుక్రీస్తు శాస్త్రులను, పరిసయ్యులను, మతాధికారులను సరిచేసిన మూలానే ఆ ప్రభువుని పట్టుకొని ఆయన సిలువలో చంపేశారు. మీరు కూడా పాపాన్ని, అక్రమాన్ని, తప్పు బోధలను చూస్తూ ఊరుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయరు. అది తప్పు అని ఎప్పుడైతే మీరు సరిచేస్తారో వాళ్ళు నన్ను సిలువ వేసినట్లు మిమ్మల్ని కూడా హింసిస్తారు. ప్రభు చెప్పాడు, నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో నీవు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు వలె హింస అనుభవించాలి. హింస అంటే ఏం కాదు, హాయిగా పడుకొని నిద్రపోక మోకరించి ప్రార్థన చేసుకోవడం. హింస అంటే అందరితో పాటు మనం ఫ్యాషన్లు చేస్తుంటే అందరూ అనుకుంటారు, కానీ మనం దాసుని రూపమును ధరించాలి. అదే హింస. తప్పు చేసిన వారికి మనకెందుకులే అని వెళ్ళిపోకుండా, అమ్మ బైబిల్ ఎలా చెప్తుంది, దయచేసి అలా ఉండకు అని వారిని సరిచేయాలి. అప్పుడు వాళ్ళు మనలను వ్యతిరేకిస్తారు. ప్రభు చెప్పాడు, లోకములో మిమ్మల్ని ఎవరైనా పొగిడితే మీకు శ్రమ, కానీ మీరు ద్వేషింపబడితేనే పరలోకానికి అర్హులు అని చెప్పాడు. మనమేమో పొగట్టలు కోరుకుంటాం. ప్రభు చెప్పిన మాటకి మన జీవిత విధానానికి చాలా వ్యత్యాసము ఉన్నది.
వారు సిలువకు శత్రువులు. ఐ యామ్ క్రయింగ్ ఫర్ దెమ్. దుఃఖముతో ఏడ్పుతో ఆ మాట చెబుతున్నాను. వాళ్ళు నాశనం అయిపోతారు. చూడండి ఏమన్నాడు, క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము. డిస్ట్రక్షన్ ఈజ్ దేర్ ఎండ్. ఎంత బాధతో చెప్తాడు ప్రేమగల పౌలు. వాళ్ళు చేసే తప్పు ఏంటి, మనం ఏం చేయాలి చెప్తున్నాడు. వాళ్ళు చేసే తప్పు ఏంటి, సిలువకు శత్రువులు ఎక్కువ మంది, అంటే అనేకులు. విశాల మార్గంలో ఉన్నవారు ఎంతమంది, అనేకులు. ఇరుకు మార్గంలో కొందరే. ప్రభు చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే, అయితే తుదకు అది నిత్య జీవమునకు దారితీస్తుంది. విశాల మార్గములో ఉన్నవారు అనేకులు, వారు అగ్నిగుండం వైపు వెళ్ళిపోతున్నారు. తర్వాత 19వ వచనంలో కడుపే వారి దేవుడు. వారి దేవుడు ఎవరు అంటే అర్థం ఏంటి, వారు బ్రతికేదే భోజనం కోసం. భోజనం, ఆహార పదార్థాలు. ప్రభు చెప్పాడు, ఏమి తిందుమో, ఏం జ్యూస్ తాగుదామో, కాఫీ తాగుదామా, టీ తాగుదామా, జ్యూస్ తాగుదామా. ఈ మిషన్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. మనం బ్రతకాలి కాబట్టి ఏదో ఒకటి తినాలి, నీరసం రాకుండా ఏదో ఒకటి త్రాగాలి. కానీ మనం జీవించేదే భోజనం కోసం అవ్వకూడదు. మనం ఎక్సెస్ ఫుడ్ తింటాం, అంటే అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. ఆ ఎక్కువ తిన్నదంతా కొవ్వులా మారుతుంది. ఎప్పుడైతే కొవ్వు బాడీలో ఉంటుందో ఆ కొవ్వు వేషాలు వేయిస్తుంది బాడీ. కడుపే వారి దేవుడు అంటే మెటీరియల్స్ కోసమే వారు దేవుణ్ణి నమ్ముకున్నారు. ప్రభు చెప్పాడే, ఏమి తిందుమా, ఏమి త్రాగు, ఏమి ధరించుకుందుము. పీపుల్ ఆర్ బిజీ ఇన్ బయింగ్ మెటీరియల్స్. ఏముంటాయి షాపులో, ఏం కట్టుకుందాం, ఏం తెచ్చుకుని వండుకుందాం, ఏమేమి ఉంటాయి షాపుల్లో, ఇల్లు కట్టుకునే సామాగ్రి, ధరించుకునే వస్త్రాలు, తిండి గురించి ఎక్కువ ఉంటాయి కదా. కిరాణా కొట్లు, పాన్ షాపులు, బిస్కెట్ షాపులు, ఇదంతా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బాడీ సర్వైవల్. అవసరమైన దానికంటే ఎక్కువ ఎక్స్ట్రా బాడీలో డిపాజిట్ అయిపోయిన తర్వాత వాడు తప్పక కుదురుగా ఉండక అది అరిగే వరకు వాడు చెడ్డ పనులు చేస్తూనే ఏదో ఒకటి చేస్తాడు. వాడు నష్టం తెచ్చిపెడతాడు. ఎక్స్ట్రా తినండి మీరు, బద్ధకం పెరగపోతే అడగండి నన్ను, శరీరం పెరగపోతే అడగండి నన్ను. మన దేవుడు కడుపు అయిపోకూడదు. కడుపు అంటే కేవలం భోజనం గురించి మాత్రమే కాదు బైబిల్ చెప్పేది. ఏ విధమైన పదార్థము కూడా మన సర్వైవల్ కోసం కొంచెం మనం తీసుకోవాలే కానీ బ్రతికేదే దానికోసమై ఉండకూడదు. సిగ్గుపడవలసిన విషయాల యందు వారు అతిశయపడుతున్నారట. వాళ్ళను కుక్కలు అని పౌలు చెప్పాడు. తర్వాత 19వ వచనంలో భూ సంబంధమైన వాటి యందే మనసుంచుతున్నారు. అదే ప్రభు చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. అంటే నేను ఉదయం లేచింది తిండి కోసమే, నేను తినేది శరీరం కోసమే. ఈ రోజుల్లో ప్రజలు చేసే ఫ్యాషన్స్ అన్నీ లోకానికి కనుపరుచుకోవడానికే. ఎవరైనా వజ్రాలు లేకపోతే మంచి హారాలు చేసుకొని ముసుగేసుకొని వెళ్తారా? చూడకండి బాబు, లోపల చాలా ఉన్నాయి అనుకొని వెళ్ళరు. ఏం చేస్తారో ఇలా ఇలా అంటుంటారు కొంచెం. ఎందుకు చూడండి, హారం ఎలా ఉంది. చక్కగా తయారయ్యేది ప్రజల మన్నన కోసమే. పీపుల్ షుడ్ అప్రిషియేట్ మీ. ప్రజలు నన్ను చూసి వావ్ అనుకోవాలి అనుకుంటారు. బైబిల్ అంటుంది, బాహ్యముగా సుందరంగా ఉండాలని అగబడగోరువారు లోపల కుళ్ళుతో కపటముతో ఉంటారని. సరే, వాళ్ళు చేసే తప్పులేంటి వాళ్ళు చెప్పండి. సిలువకు శత్రువులు, కడుపే వారి దేవుడు, సిగ్గుపడవలసిన వాటి విషయమై అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. కానీ మనము అలా చేయకూడదు. ఏం చేయాలి? 17వ వచనంలో మనకు మాదిరి అయిన భక్తులను పోలి నడుచుకోవాలి. 19వ వచనంలో కడుపు మన దేవుడు కాకూడదు. అంటే
మనం బ్రతికేది ఫుడ్ కోసం కాకూడదు. ఓకే, తిందాం ఏదో ఒకటి, నీరసం రాకుండా, సమయానికి ఆకలేసినా వేయకపోయినా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంత, అంత కాదు. ఒకతను ఇలాగ అంటున్నాడు, 4 ముద్దల్లో వేసిన రైస్ అంతా అయిపోయింది. కడుపు మన దేవుడు కాకూడదు, కానీ క్రమశిక్షణ మాత్రం కలిగి ఉండాలి. మనం సర్వైవల్ కోసం ఏదో కొంత తినాలి, కానీ మనము ఉన్నదే దీనికోసం కాకూడదు. తర్వాత 20వ వచనంలో భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచకూడదు. కొలసి 3:2 చూడండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైనున్న వాటి మీదనే. 20వ వచనంలో మన భాగంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడ నుండి మన ప్రభువు వస్తాడని, మన రక్షకుని కొరకు మనము కనిపెట్టుకోవాలి. 1 తారీఖు కోసం కాదు, లేకపోతే మనకు రావాల్సిన డబ్బు వస్తుందని దానికోసం కాదు. ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? రక్షకుని కోసం కనిపెట్టుకోవాలి. ఏమని? ఆయన వస్తాడని, మన పౌరస్థితి పరలోకమందు ఉందని. 21లో ఆయన తన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అని, ఆ గ్లోరిఫైడ్ బాడీ గురించి, అలాంటి మరణము లేని శరీరము కోసం మనము ఎదురు చూడాలని చెప్తున్నాడు. యేసుక్రీస్తుకు పునరుత్థానము తర్వాత పునరుత్థాన శరీరమును ఎలా దాల్చాడో, మనం కూడా దేవుడు మన ఈ దీన శరీరాన్ని, ఈ రోగాలతో ఉన్న ఈ శరీరాన్ని, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పునరుత్థాన శరీరం ఎలా ఉందో అలాంటి దేహమును దేవుడు మనకు ఇవ్వనై ఉన్నాడని, అలాంటి బ్లెస్సెడ్ ఫ్యూచర్ కోసం, అలాంటి శరీరము కోసం మనం ఏం చేయాలట? కనిపెట్టుకోవాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి సంపాదించుకుందామని భూ సంబంధమైన వాటి విషయమై మనం మనస్సు ఎంతసేపు నా హృదయాన్ని ఎలా కడుక్కుంటానా, ప్రభు సేవలో ఎలా పాలు పంచుకోగలుగుతానా, నేను ఇతరులకు ఎలా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండగలుగుతానా, నా ప్రభువుని ఎలా సంతోషపెడతానా, ప్రభు ఎప్పుడు వస్తాడు, నన్ను ఈ పాడు లోకములో నుండి ఆయన రాజ్యములోకి ఎప్పుడు నన్ను తీసుకువెళ్తాడు అని మనం పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచాలి. అంతేగాని ఇలాగా ఆకాశంలోకి చూడమని కాదు. వాళ్ళెవరో పరిగెత్తినట్టు, వాళ్ళెవరో సిలువ మోసుకున్నట్టు. మన మనస్సు, మన ఉద్దేశాలన్నీ పరసంబంధమైనవై ఉండాలి, భూ సంబంధమైనవై ఉండకూడదు. సిలువకు శత్రువులుగా ఉండకూడదు. పౌలు దుఃఖము, ఏడ్పు అంతా, అయ్యో ప్రజలు, క్రైస్తవులు, విశ్వాసులు ఇలా అయిపోయారే, భక్తిని అర్థం చేసుకోలేకపోయారే, అంతా పొట్ట గురించిన బోధే. ఆరోగ్యము, అభివృద్ధి. ఇంగ్లీష్లో 2 మాటలు ఉంటాయి, హెల్త్ అండ్ వెల్త్ అని. హెల్త్ అంటే ఆరోగ్యము, వెల్త్ అంటే ఆస్తి. 95% బోధకులందరూ దీని గురించే. ఒక పాస్టరు దీని మీద వాక్యం చెప్తుంటే ఏం చెప్తాడో విందామని విన్నాను. ఏమన్నాడో తెలుసా? మీరు ఇలా ఉంటే దేవుడు మీకు సమస్తము ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు, ఆశీర్వాదం, మీరు ఇలా ఉండండి అంటున్నాడు. నేను అరే అలా చెప్పట్లేదే బైబిల్. ఇంకా లాస్ట్కి ఏం తీసుకొచ్చారంటే, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలంటే మీరు ఇలా ఉండండి అంటున్నాడు. దీవెన అంటే దేవుని ఏర్పాట్లోనికి రావడమే, ఆయన సంకల్పమును గ్రహించడమే దీవెన. సేవకులు వాటిని అర్థం చేసుకోలేదు. అందుకనే పౌలు వారికి కుక్క అని పేరు పెట్టాడు. వారు సిలువకు శత్రువులు, అంటే ఉపవాసానికి శత్రువులు, శ్రమకు శత్రువులు, హింసకు శత్రువులు. అమ్మో దేవుడి కోసం ఇంత బాధపడాలి, అమ్మో నా వల్ల కాదు బాబోయ్. ఒక ఆమె అంటుంది, అప్పుడు నేను చచ్చిపోతానేమో భయం వేస్తుంది అక్కడ నాకు. అరే పౌలేమో చావు నాకు లాభం అంటే, ఈమెమంటుంది నేను చచ్చిపోతానేమో నాకు భయం వేసేస్తుంది అండి. అంటే నువ్వు రక్షణ పొందలేదన్నమాట. నీవు శ్రమలకు నువ్వు జడిసిపోతున్నావు అంటే అసలు నీళ్ళు రక్షణ కార్యం జరిగిందా జరగలేదా?
దేవుడు సెలవు లేకుండా నీ తల వెంట్రుకలే రాలనప్పుడు ఇంత భయం నీకెందుకు? ఎవరేం చేస్తారు? ఎందుకు భయపడాలి? ఎందుకు కంగారు పడాలి? శత్రువు ఏంటది? అది చాలా బలమైన పదం కదా. అంటే వ్యతిరేకి, కీడు చేసేవాడు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించేవారు వేరు, ఆశీర్వాద బోధకులు వేరు. సిలువను ప్రకటించే వారందరూ ఎప్పుడు దీనత్వము గురించి, హింస గురించి, శ్రమ గురించి, పాపము, పశ్చాత్తాపము. ఆ సుంకరి ఏం చేశాడు? ఆకాశము తట్టు కనులెత్తటకు ధైర్యము సరిపోక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను కరుణించు అంటున్నాడు. మరో ప్రక్కవాడు ఆలయం లోపలికి వెళ్ళి చేతులెత్తి, ఓ దేవా నేను ఉపవాసాలు ఉంటున్నాను, 10వ భాగం ఇస్తున్నాను, వాడిలాంటి పాపిని కానందుకు నీకు స్తోత్రాలు మనసులో అనుకుంటున్నాడు, చెప్పలేదు కనీసం. చూచారా ఎంత తేడా ఉందో వానికి వీనికి. సో సిలువను ప్రకటించేవారు వేరు, వారు పశ్చాత్తాపం గురించి, పాపము గురించి మాట్లాడతారు. మరో ప్రక్క ఆశీర్వాద బోధకులు ఉన్నారు. వాళ్ళందరూ అంటారు మనము నీతిమంతులము. హల్లెలూయా, నీతిమంతుడువా, పరిశుద్ధుడువా. మరొకడేమో పరిశుద్ధురావు అని పేరెట్టుకున్నాడు. ఏమి రావట? పరిశుద్ధురావట, నీతిమంతురావట. ఈ ఎక్కడ పేరులో? పౌలేమో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, అట్టి పాపులలో నేను ప్రధానుడనని పౌలు అంత గొప్ప భక్తుడే ఇలా చెప్పుకుంటుంటే వీళ్ళు పరిశుద్ధరావు అని పేరు పెట్టుకున్నారు. ఒక పాస్టర్ అంటున్నాడు, యేసు ప్రభు మనల్ని రక్తంతో కడిగేశాడు, మనం నీతిమంతులం అయిపోయాం కనుక మన నీతిమంతులం అని అనుకోవాలి, రాజు బిడ్డలం అనుకోవాలి, కానీ మనం పాపులం అనుకుంటారేటి అన్నాడు నాతను. అలాగా నాయన నీలో ఏ పాపం లేదా అని అడిగాను నేను. ఆడికేమో 2 భార్యలు. మళ్ళీ బైబిల్ పట్టుకొని ఇలా తిరుగుతూ చెప్తాడు వాక్యం. రోషం అంటే నీతిగా ఉండేదే రోషం. ఈ తప్పు బోధకులందరూ ఒకే కోవకు చెందినవారు. వారు ఆశీర్వాదం గురించి చెప్తారు, అభివృద్ధి గురించి మాట్లాడతారు, స్వస్థత గురించి మాట్లాడతారు. మనము నీతిమంతులం అయిపోయామో ఇక మనం పాపులము కాదంటారు. మరో ప్రక్క సిలువ సిలువ సిలువ, దీనత్వము గురించి, పశ్చాత్తాపం గురించి, ఒప్పుకోలు గురించి. ప్రభువే విభజించాడు. ఒక చర్చిలో 100 మంది ఉన్నారట, 99 మంది ఒక భాగం, ఒక్కడు ఒక భాగం. 99 మందికి ప్రభు పెట్టిన పేరేంటో తెలుసా? మారు మనసు అక్కరలేని నీతిమంతులు. ఎవరిళ్ళు? పేరుకు నీతిమంతులు, మెజారిటీ. వాళ్ళకి ఏమి లేదు, మారు లేదు. ఇంకా 99 పోతే ఎంతమంది ఉంటారు? ఒక్కడు. ఈ ఒక్కని పేరేంటో తెలుసా? మారు మనసు పొందిన పాపి. నేను పాపిని, నాకు రక్షకుడు అవసరమని మనం ప్రతిరోజు అనుకోవాలి. మనము రక్షింపబడిన పాపులం, మనం ఇంకా పరిపూర్ణలము. పూర్వమే నేను గెలిచి తిని అని కానీ, సంపూర్ణ సిద్ధి పొంది తిని అని కానీ నేను అనుకొనుట లేదు. కానీ దేని చేత నేను పట్టబడ్డానో దాని కొరకు నేను పరుగెత్తుచున్నాను, వెనుక ఉన్నవి పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నానని పౌలు చెప్తున్నాడు. సో మనము సిలువకు శత్రువులుగా ఎప్పుడు ఉండకూడదు. నీతి కొరకు హింసింపబడి చనిపోయిన వారికే పరలోక రాజ్యం. క్యాథలిక్కువా లేక క్రైస్తవుడివా? నీవు క్రైస్తవుడు అయితే క్యాథలిక్స్ పెట్టిన ఈ ఆచారాలు ఏవి నీవు పాటించకూడదు. నీవు క్రైస్తవుడు అయితే కేవలము 1వ శతాబ్దములో విశ్వాసులు ఏం చేశారో దానిని మాత్రమే చేయవలసి ఉన్నది. గుడ్ ఫ్రైడే లేదు, ప్రతి ఫ్రైడే మంచిదే. ఈస్టర్ అనేది, ఈస్త్రు అనే దేవతకు నమస్కరించే వాళ్ళు పెట్టిన ఈ పండుగ ఇది మనం చేయకూడదు. పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, కానీ ఈస్టరు పండుగ క్రైస్తవులు చేయగలిగింది కాదు, చేయవలసింది కాదు. అది రోమన్ క్యాథలిక్కులు చేసే పని. నీవు నిజంగా ప్రొటెస్టెంటు అయితే, సిగ్గున్నవాడు అయితే ఎప్పుడు ఆ పనులు చేయకూడదు. క్రైస్తవుడు అయితే బైబిల్లో అపోస్తలులు చెప్పిన దాన్నే మనము చేయాలి. అపోస్తలులు చెప్పారా, మనం చేద్దాం. బూడిద బుధవారం మొన్న ఏదో ఊరెళితే పెద్ద ఫ్లెక్సీ కట్టాడు అక్కడ,
పలానా తారీఖు బూడిద బుధవారం, పలానా వారము పరిశుద్ధ వారము, పలానా రోజు మంచి శుక్రవారము, పలానా రోజు ఉరుకంటే రన్ ఫర్ జీసస్ అట. అడిగి భక్తి ఏమర్థమైంది? ఎక్కడికి పరిగెడతావు? కుక్కలాగా ఎక్కడికి పరిగెడతావు? ఈస్టర్ ఆదివారం, మొత్తం ఇవన్నీ లిస్ట్ రాసేసాడు. నేను అనుకున్నాను ఇది క్యాథలిక్ మందిరమా లేకపోతే ప్రొటెస్టెంట్లా అని చూస్తే సిగ్గులేని ప్రొటెస్టెంట్లు. ప్రొటెస్ట్ అంటే అర్థం ఏంటంటే వ్యతిరేకించాలి. మార్టిన్ లూథరు ఆచారాలు కాదు ముఖ్యం, వాక్యం అని చెప్పిన మూలానే అతన్ని చంపేశారు ఆర్సేమ్ వాళ్ళు. దానిలోంచి బయటకు వచ్చాక మళ్ళీ ఆ ఊబిలోకి ఎందుకు వెళ్ళడం? మనము సిలువను ప్రకటించాలి, సిలువను అనుసరించాలి. కడుపే వారి సువార్త. పొట్ట నింపుకొనుట ఎలా, రోగాన్ని అప్పుల్ని పోగొట్టుకొనుట ఎలా, ఇదే వాళ్ళు చెప్తారు. ఆయన పుట్టుకను గురించి ఎక్కువ ఆలోచిస్తారు కానీ ఆయన మరణము గురించి ఆలోచన చేయరు. క్రిస్మస్ అంటే వాళ్ళకి ఎంత సంబరమో, స్టార్లు, లైటింగ్లు, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, నెలంతా ఇదే పని. కానీ సిలువను గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేయరు. 10-11 వచనాల్లో ఆయన మరణము, ఆయన శ్రమల్లో పాలివారమగుట ఎట్టుదో మనం తెలుసుకోవాలి. పౌలు అన్నాడు, మై గోల్ ఫర్ మై లైఫ్, నా జీవిత గురి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శ్రమలు పడ్డాడు. ఎందుకు సంతోషంగా శ్రమలు పడ్డాడు? నేను కూడా ఆ శ్రమలను ఎలా ఆస్వాదించాలి? ఆయన మరణములో నేను సమాన అనుభవం గలవాడును ఎలా అవగలనో తెలుసుకోవడమే నా జీవిత గురి. యేసుప్రభు నామాన్ని ఉపయోగించుకొని ఆశీర్వాదము, అభివృద్ధి, ఆరోగ్యము సంపాదించడం కాదు నా గురి. యేసుక్రీస్తు శ్రమల్లో నేను పాలివాడనవ్వాలి, ఎలా అవ్వాలో దాన్ని తెలుసుకోవాలని అంటున్నాడు. ఎవరు విన్నారు ఈ విషయాన్ని? ఎవరు చదువుకున్నారు ఈ వాక్యాన్ని? ఎవరు బోధించారు? ప్రభు చెప్పాడు కదా, తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. 2 రకాల మనుషులు ఉన్నారు, 2 రకాలు. సిలువ వేయబడిన వారు, రెండవది కడుపుకు దాసులు. ఇద్దరిని చూపిస్తున్నాడు పౌలు. యేసుక్రీస్తు వలె నేను లోకమునకు పాపమునకు సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించుట నేను కాను క్రీస్తే అని చెప్పాడు. అది సిలువ అంటే. కానీ వీళ్ళు సిలువకు శత్రువులు. వాళ్ళు ఈ లోక అభివృద్ధి గురించి, ఆరోగ్యము గురించే మాట్లాడతారు. రంగురంగులు, గర్వము, డబ్బు మీద ప్రేమ, స్టైలు, నగలు. పౌలు నాలా ఉండండి, వారిలా ఉండొద్దని చెప్తున్నాడు. ఎవరు ఆయనలా ఉండింది? ఎవరు? బ్రతుకుట ప్రభు కోసమే అన్నట్టు ఈ లోకములో ఎవరు ఆయన కోసం బ్రతికేవారు? ఎవరున్నారు? సో కోసం, బడాయి కోసం, ఫ్యాషన్ కోసం మనుషులు జీవిస్తున్నారే కానీ పౌలులా ఉన్నవాళ్ళు చాలా అరుదు. నాశనమే వారి అంతము. నేను, నా కుటుంబము, నా కడుపు, నా జీతము, నా ఆరోగ్యము, నా సంపద, ఇది కాదు, క్రీస్తే అనుకోవాలి. ఏమనుకోవాలి? క్రీస్తే. జీవించుట క్రీస్తు కొరకే, నా కొరకు కాదు అనుకోవాలి. అది క్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడంటే తాను విత్తనము వలె చనిపోవాలి. అందుకనే యోహాను సువార్త 12 ఎవరో పండుగ అని వచ్చారట. ఎవరో 20వ వచనంలో వచ్చి వాళ్ళు అన్నారట, యేసుప్రభుని చూడాలి అని 21లో అడిగారట. అప్పుడు ఫిలిప్ వచ్చి అంద్రేయతో చెప్తే మరి అంద్రేయ వచ్చి చెప్పాడట. వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు వర్తమానం మొదలుపెట్టాడు. ఓకే, ఏం చెప్తున్నాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా. అదేంటి, మేము పండగని వస్తే ఈయన చావు గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. పండగకు వచ్చారట జనం, సంబరాలకు వచ్చారట జనం. ప్రభు ఏమన్నాడు? హే ఐ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ, మీకు ఒక మెసేజ్ చెప్తున్నాను. నేను ఎందుకు వచ్చాను తెలుసా? నేను గోధుమ గింజ లాంటి వాడిని. గింజ ఎండిపోయి చచ్చిపోయి భూమిలో పాతి పెట్టబడితేనే కానీ దానిలోంచి మొలక వచ్చి అది విస్తారముగా ఫలించదు. నేనే ఆ గోధుమ గింజ, మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రభు చెప్పిన మాట ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. ఏం చెప్పాడు 25లో? తన ప్రాణమును ప్రేమించువాడు దానిని అంటే పరలోకాన్ని పోగొట్టుకుంటాం.
నీ కడుపును నువ్వు ప్రేమించావంటే నీవు పరలోకాన్ని పోగొట్టుకుంటావు. కడుపును ప్రేమించడం అంటే ఆరాధనకు ఆలస్యంగా రావడం. నీ దేవుడు నీ పొట్టే కానీ నీకు వాక్యం కాదనమాట, సువార్త కాదనమాట. ఇంకేమైనా చూడండి, నా మాటలు కాదు ఇవన్నీ. నీవు నీ ప్రాణమును, నీ పొట్టను, నీ కుటుంబాన్ని, నీ శరీరాన్ని ప్రేమించావంటే ఏం పోగొట్టుకుంటావు? పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు తన ఆత్మను కాపాడుకుంటాడు. తన ప్రాణమును ఏం చేయాలట? ద్వేషించాలి. అరే ఈ మాటలు బోధకులు చెప్పడం ఎప్పుడు వినలేదే. వాళ్ళు ఎప్పుడైనా చెప్తారా? ఇవి చెప్పడం ఎప్పుడు నేను వినలేదు. నీకు సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక, నీ పొలము బహుగా పండునుగాక, నీకు ఆయురారోగ్యాలు దేవుడు అనుగ్రహించునుగాక, ఆమెన్. గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ, ఏంటి పండుగలు? పౌలేమో సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే మేము ప్రకటించేవారము, సేవకులందరూ నాలా ఉండండి అంటే వీళ్ళు పండుగలు చేసుకోమని చెబుతున్నారు. వీళ్ళు ఎంత దరిద్రమో, ఎంత దౌర్భాగ్యమో. ఇంకా చూడండి, ప్రాణమును ద్వేషిస్తేనే నిత్య జీవం దొరుకుద్ది. హలో సహోదరీలు సహోదరులు, టేక్ ఇట్ వెరీ సీరియస్. చాలా తీవ్రంగా ఆలోచించండి. నిత్య జీవము లేక పరలోక రాజ్యము కావాలి అంటే ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటే ఎవరు పరలోకం వెళ్ళము. ప్రాణమును ద్వేషించడం అంటే మనము కడుపుకు దాసులం అవ్వకుండా క్రీస్తుకు దాసులం అవ్వాలి. కడుపు మాడినా పర్వాలేదు, మనము క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ప్రాణమును ద్వేషించాలి. మన సుఖం కాదు సిలువను మోయడం. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఏమి కాదనుకోగలిగావా నీవు? ఆదివారము పని కాదనుకోగలిగావా? నీ చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళను కూర్చోబెట్టి నీవు రాగలిగావా? పెట్రోల్ పోయించుకొని నీవు 100 రూపాయలు కాదనుకోగలిగావా? దేవుని కోసం దేన్ని కాదనుకోగలిగావు? ఇక్కడ ప్రాణమునే ద్వేషించమంటున్నాడు. పరలోకం ఖాళీగా ఉంటుందేమో, నాకు భయం, దుఃఖము. అయ్యో ఏంటి పరిస్థితి? ప్రజలు వాక్యం చదువుకోవట్లేదు, దేవుని మార్గాన్ని తెలుసుకోవట్లేదు. ఆరోగ్యం కోసం, సంపద కోసం వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారే కానీ ప్రాణమును ద్వేషించడం అంటే ఏంటో వాళ్ళకి. నువ్వు ప్రాణం ద్వేషిస్తేనే నిత్యజీవం కోసం దాన్ని కాపాడుకుంటామని చెప్తున్నాడు. 26 చూడండి, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో నా సేవకుడును అక్కడ. నేను ఎక్కడున్నాను? గొల్గొతా కొండ మీద ఉన్నాను. పశువుల పాకలో నేను పుట్టినరోజులు చేసుకోవట్లేదు. ఆ రోజు పుట్టినరోజు చేసుకొని యోహాన్ని చంపేశాడు. భక్తుడైన యోహాన్ అండి, ఎంత మంచివాడు. మిడతలను, అడవి తేనెను తింటూ, ఒంటె రోమములను వస్త్రాలుగా ధరించి, పాపమును ఖండిస్తూ, ఎంతో రోషముగా దేవుని వాక్యం చెప్పి ప్రజలకు బాప్తీసం ఇచ్చిన ఆ యోహాను ఆడు పుట్టినరోజు నాడు ఉంచుకున్న భార్య కూతురు డ్యాన్స్ వేసిందని ఏం కావాలో కోరుకోమంటే యోహాను తల అడిగితే చంపేశాడు. బైబిల్ అంటుంది, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. క్రిస్మస్ పండుగ కాదు చేసుకోవాల్సింది, సిలువ పండుగ. ప్రతిరోజు ప్రభు ఏమన్నాడు? లూకా 9:23లో ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని నన్ను, ఈ 40 రోజులు కాదు, లేకపోతే మంచి శుక్రవారం కాదు. కొంతమంది వేషధారులు, దౌర్భాగ్యులు, నరకపాత్రులు గొల్ల సిలువను వీధుల్లో మోసుకొని వెళ్ళి వేషధారులుగా మళ్ళా తిరిగి వచ్చినట్లు. యేసుప్రభు తిరిగి రాలేదు, అక్కడే కొండ మీద చనిపోయాడు. వీడిని కూడా అక్కడ మేకులు కొట్టి చంపేయాలి. మరి ఎందుకు తిరిగి వచ్చాడు వెనక్కి? ఆ సిలువ మళ్ళీ తీసుకొచ్చి మందిరం వెనకాల పెట్టారు. ఆ గొల్ల సిలువ మళ్ళీ దుమ్ము దులిపేసి మళ్ళీ యాక్షన్ చేయడానికి. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి 360 రోజుల్లో ఒక్కరోజు అట అది మోసేది సిలువ. ఆయన మోయమన్నది ఈ సిలువ కాదు, నీతి కొరకు హింసింపబడే సిలువ. నేను ఎక్కడుంటానో వాడు అక్కడ ఉంటాడు, సినిమా హాల్లో కాదు. 27లో నా ప్రాణము కలవరపడుచున్నది తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. సో క్రీస్తును పౌలును అనుసరించేవారు కుక్కల్ని అనుసరించేవారు కాదు. అంటే దానికి తిండే, బ్రతికేదే తిండి కోసం.
శిలువ మార్గము కఠిన మార్గము, ఇరుకు మార్గము కొందరే, విశాల మార్గము కడుపు మార్గము అనేకులు నాశనానికి నడుపుతుంది. మరి నీవు ఎవరిని వెంబడిస్తున్నావు? ఒక పాస్టర్ అయితే జుట్టు పెరగాలని ప్రార్థన చేస్తున్నారట. 40-50 సంవత్సరాలు రాగానే అందరు జుట్టు పలసన అయిపోతుంది. అయిపోవాలి. జుట్టు ఒత్తుగా ఉంటే నీవు అందరినీ ఆకర్షిస్తావు. జుట్టు ఊడిపోతే నీ ముఖం వైపు ఎవరు చూడరు. అది దేవుని నిబంధన, అది దేవుని పద్ధతి. అది నీవు బలహీనపడాలి, శరీరం ముసిలి అయిపోవాలి, రోగాలు వచ్చి దేవా 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 అనుకుంటూ అప్పుడు దేవుని సన్నిధికి. ఇదే ప్రిపరేషను. పరలోకానికి వెళ్ళడానికి ప్రిపరేషను 2-3 సంవత్సరాలు మంచం మీదే యాతన పడి బాధపడి డయాలసిస్ జరిగి ఈ లోకం మీద వ్యసనం వచ్చేసి, ఛీ ఈ మనుషులు, ఛీ ఈ వస్తువులు, ఛీ వెధవ టీవీ ఏముంది దానిలో, నాకు ఆరోగ్యం ఇవ్వలేని టీవీ ఎందుకు, నా కన్నీరు తొడవలేని మనుషులు ఎందుకు అని వీళ్ళందరి మీద వైరాగ్యం వచ్చి 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 చివరికి ప్రాణమును దేహమును కూడా చిచి ఈ కుళ్ళు శరీరం అని అనుకొని అప్పుడు కానీ నీవు దేవా నేను నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నానని, అలాంటి అనారోగ్యం, వృద్ధాప్యం, బలహీనత వస్తే కానీ దేవుడు నిన్ను ప్రిపేర్ చేయడు ఆయన రాజ్యం కోసం. ఇదే ప్రిపరేషను. రోగాలు రాకూడదని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మీద దేవుడు రోగం రాకుండా చేస్తాడా? వారు సిలువకు శత్రువులు అని చెప్తున్నాడు. వారికి వచ్చే శిక్ష ఏంటి చూడండి 19వ వచనంలో, నాశనమే వారి అంతము, కుక్కల అంతము నాశనమే, ఆశీర్వాద బోధ చేసేవారి అంతము నాశనమే, సిలువను కాక మరి దేనిని ప్రకటించిన బోధించిన వారి అంతము నాశనమే. మీ దేవుడెవరు? కడుపని చెప్పకండి సుమి. మీ దేవుడెవరు? మీ పని అని చెప్పకండి సుమి. మీ దేవుడు తండ్రి అయి ఉండాలి. ముఖ్యమైనది క్రీస్తును సంపాదించుకోవడమే. ఇది కాదు ముఖ్యం. తాత్కాలికమైన దానిని, శరీర సంబంధమైన దానిని, లోక సంబంధమైన దానికోసం వారి జీవితాలు త్యాగం చేసేస్తున్నారు. వారి సమయం, వారి డబ్బు, వారి బలము, వారి శ్రమ అంతా వ్యర్థమైన దానికోసమే, పనికి మాలిన దానికోసమే. పనికొచ్చేదాన్ని ఎవరు ఆలోచన చేయరు. రోమా 1:28 నుండి ఆఖరి వరకు చదువుకుంటే ఇదే మనకు తెలుస్తుంది. సిగ్గుపడాల్సింది బదులు అతిశయపడుతున్నారు. పైనున్న వాటిని వెదకరు. వారి మనసు ఎంతసేపు భూ సంబంధమైన వాటి అందే. ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు వాక్యానుసారంగా జీవిస్తాం? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చదువుకుంటే యేసు ప్రభు తండ్రితో మాట్లాడడానికి కొండ మీదకి వెళ్ళాడు. తండ్రితో మాట్లాడి ఆయనకు రిపోర్ట్ ఇస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక మేఘం ఇలాగ ఆయన మీదకి, ఒక వెలుగు మేఘం ఆయన మీదకి వచ్చింది. నిద్రపోయే శిష్యులు మరి ఎప్పుడు మెలుకు వచ్చింది, అలసుడు 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 అనగానే యేసు ప్రభు అలా కొండ మీద నుండి దేవునితో మాట్లాడడం, ఇదంతా ఒక మేఘము రావడం, ఇదంతా గమనించి మెల్లగా దగ్గరికి వెళ్ళారు ఏంటో అని. అప్పుడు ఆకాశంలోంచి ఒక స్వరం వినిపించింది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు. ఈయన బతికేది తిండి కోసం కాదు. ఈయన సాతాను వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా తినే అంటున్నాడు. ప్రభు ఏమన్నాడు? హే యు ఆర్ రాంగ్. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఫిజికల్ ఫుడ్. లోక సంబంధమైన భోజనం తినడం కోసం నేను కాదు వచ్చింది. తండ్రి వలన వచ్చు ప్రతి మాట వలన నేను జీవిస్తాను. ఇప్పుడు ఈ శిష్యులందరూ ప్రభువుని చూచి, మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడడం చూచి, పైనుండి స్వరము రావడం చూచి వీళ్ళు ఏమన్నారో తెలుసా? యేసుప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మనము పర్ణశాలలు కట్టుకుందాం, పాకలేసుకుందాం, స్వస్థత సభలు జరుపుకుందాం, కొబ్బరి నూనె అమ్ముకుందాం, గుడిముక్కలు అమ్ముకుందాం, ఇక్కడ ఒక స్వస్థతశాల పెడదాం, మనం ఇక్కడ ఉండుట మంచిది అంటున్నారు. పైనుంచి వచ్చిన స్వరం ఏంటి? ఈయన ఏం చెప్పాడో ఆయన పని చేయండి, ఈయన మాట వినండి,
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చెప్పు మాటలు వినండి అని పైనుండి దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళు ఏంటంట, అక్కడ ఏమని రాస్తుంది చూసారా? పర్ణశాలలు నిర్మించుకుందాం, నీకొకటి మాకొకటి ఏలియాకొకటి. ఇక్కడే ఉండిపోతారా? పర్ణశాలలు కట్టుకొని గుడారాల పండుగలు చేసుకొని, గుడారాల్లో ఉంటున్నారు మీరు. గుడారాల పండుగ చేసుకోవడానికి ఏం చెప్తున్నారో తెలీదు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి? సిలువకు శత్రువులే ఇలాంటి పండుగలు చేసుకుంటారు. అలా గుడారాల పండుగలు ఏంటి అసలు? అంటే నువ్వు గుడారాల్లో మీటింగ్లు పెడితే గుడారాల పండుగ. పాత నిబంధనలో ఎవరో గుడారాలు, ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ చేస్తూ గుడారాలు వేసుకున్నారు. మరి నువ్వెందుకు బిల్డింగ్ కట్టుకున్నావు? ఇదొక పండగ. మళ్ళీ కోతకాలం పండుగ. ఈడు వ్యవసాయదారుడు కాదు, ఈడు కోత కోయలేదు, ఆ పంట మందిరానికి తీసుకురాలేదు. దీనికి పేరు కోతకాలపు పండగ. ఏమి లేదు, డబ్బులు ఒడుక్కోవడానికి. దొంగ దొంగ వేషాలు ఇవన్నీ. క్రైస్తవి అంతా భ్రష్టు పట్టించారో వీళ్ళందరూ. వారి ఆకలి అంతా శరీరం కోసమే. ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి క్రీస్తును సంపాదించుకోవడమే నా గురి అని పౌలు చెప్తుంటే వాళ్ళు పొట్ట నింపుకోవడమే వాళ్ళ గురి. రోమా 8:5-6 వచనాల్లో పౌలు ఈ మాటనే చెప్తున్నాడు. కడుపును ప్రేమించిన వాడు పైకి ఎగరలేడు. పైన ఒక ఆయన ఉండి, ఇదిగో నీకు చాక్లెట్ ఇస్తాను, పైకి రా అంటే ఆ పిల్లడు, అమ్మ ఆ పైకి రాలేను బాబా అన్నాడు. ఎందుకంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నాడు వారు. ఎంత తేలికగా ఉంటామో అంత ఈజీగా పైకి ఎక్కగలుగుతాం. ఎంత బరువుగా ఉంటామో అంత లిఫ్ట్ ఉందా, లిఫ్ట్, అయ్య బాబు మెట్లు ఎక్కలేను, అయ్య బాబు గుండెదాడు వచ్చేద్దేమో, అయ్య బాబు నన్ను హాస్పిటల్ తీసుకుపోతారేమో, అమ్మో నేను దాచుకున్న కొవ్వు అంతా కరిగిపోద్దేమో. పౌలు చెప్తున్నాడు, నీవు శరీరాన్ని ప్రేమించి జిమ్ చేసి ఒక గంట సేపు ఇలా 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 వ్యాయామం చేస్తే ఆయుష్ 1 గంట పెరుగుద్ది అంతే. శరీర సంబంధమైన వ్యాయామం కొంత మట్టుకే అది ప్రయోజనకరము. కానీ ఆత్మీయమైన వ్యాయామం, వాక్యం వినడమే ఆత్మీయమైన వ్యాయామం. గెట్ ది పాయింట్? అర్థమైందా మీకు? నో ప్రాబ్లం, ఈరోజు 1 అరగంట ఆలస్యం అవుద్ది. ఏంటి, నీవు పొట్టను ప్రేమించే వ్యక్తివైతే దేవుణ్ణి ప్రేమించలేవు. నీవు నీ శరీరాన్ని ద్వేషించకపోతే ఆయన రాజ్యానికి అర్హత నీకు ఉండదు. డబ్బు సంపాదన కాదనుకోగలగాలి. బంధువులు ఎవరైనా వస్తే ఆదివారం నేను దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళిపోవాలి అని పరుగున ఇలా చేస్తే నీ ఇంటికి ఎప్పుడు రాను, రాకపోతే మంచిది వెళ్ళిపో అని చెప్పేసి నీ పిల్లకి పెళ్లి సంబంధం తెచ్చాను అన్నా కూడా మనం వాక్యం వినే అవకాశం దేవుడిచ్చాడు. నేను వెళ్ళిపోవాలి, నువ్వు కాదు నాకు ముఖ్యం, నా ప్రభువు నా వాక్యం నాకు ముఖ్యం అని చెప్పగలిగావా? నిద్ర కాదనుకోగలవా? సుఖాన్ని కాదనుకోగలవా? ప్రభు కోసం నీవు నడిచి వెళ్ళగలవా? పత్రికలు పంచిపెట్టడానికి ప్రభు కోసం అవసరమైతే భోజనం లేకపోయినా అలాగే మోకరించి ప్రార్థన చేసుకోగలవా? ఎప్పుడైతే నీవు కడుపును ద్వేషించగలుగుతావో, బంధుమిత్రులను ద్వేషించగలుగుతావో, నీ శరీరాన్ని కాదని అనుకోగలుగుతావో, అప్పుడే నీవు దేవుని రాజ్యానికి వారసత్వాన్ని పొందుతావు. నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ ప్రయారిటీ ఏంటి? ఎవరి పేరు చెప్తావు నీవు? భర్త పేరా, భార్య పేరా, పిల్లల పేర్లా, ఫ్రెండ్స్ పేర్లా, లేక సిలువను నువ్వు చూపిస్తావా? నీవు దేనితో తృప్తి చెందుతున్నావు? వస్తువులతోనా, ఆటలతోనా, మనుషులతోనా, లేక సంపాదనతోనా, ఆభరణాలతోనా, ఆహారముతోనా, లేక నిత్యమైనవి అదృశ్యమైనవి వెతుకుతున్నావా? మనకు కూడా తీసుకొని వెళ్ళగలిగిన వాటినే మనము సంపాదించుకుందాం. ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, నీ సన్నిధి ఎంత గొప్పదో నాయన. ఈ లోకములో కుక్కల్లాంటి తప్పు బోధకులు లోక అభివృద్ధి గురించి, ఆరోగ్యము గురించి, సంపద గురించి, అప్పుల గురించే మాట్లాడతారు. కానీ పౌలును మాకు అనుగ్రహించారు. ఆయన ద్వారా నాయన సిలువ సువార్తను మేము వినగలిగాం. ఎక్కువ శాతం మంది
కడుపుకే దాసులు, వారి కడుపే వారి దేవుడు. మేము అలా ఉండకూడదని, భూ సంబంధమైన వాటిని వెదకొద్దు అని, మీ మనస్సు పైనున్న వాటి మీదే పెట్టమని మాకిచ్చిన ఈ ఆజ్ఞను బట్టి నీకు స్తోత్రాలు నాయన. పౌలు ఎలా ఏడుస్తూ చెప్తున్నాడో, మా హృదయంలో కూడా ఎంతో మానని వేదన, దుఃఖం కలుగుతుంది. ఓ దేవా, నిన్ను నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళెవరూ పరలోకానికి వెళ్ళరేమో. ఎందుకంటే వాళ్ళు తమ ప్రాణమును ద్వేషించట్లేదు. ఇహలోక ఫ్యాషన్ని వారు కాదనుకోలేకపోతున్నారు. శ్రమలకు శత్రువులు, ఆరోగ్యం కోసమే, ఐశ్వర్యం కోసమే నిన్ను నమ్ముకుంటున్నారు నాయన. దాన్ని విడిచి వెళ్ళిపోవాలని వారికి తెలియదు. అయితే మాకు జ్ఞానోదయం కలిగించినందుకు స్తోత్రాలు. వాళ్ళ వలె మేము ఉండకుండా మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. కడుపు మా దేవుడు అవ్వకూడదని చెప్పారు. ఏదో జీవించడం కోసం సకాలంలో కొంచెము తీసుకొని మా శరీరాన్ని మేము నలగొట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. మా పౌరస్థితి పరలోకం ఉందని ఎరిగి, అక్కడ నుండి నీవు నీ కుమారుడిని యేసుక్రీస్తుని మీరు పంపనై ఉన్నారని ఎరిగి, ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చగలవని నమ్మి, ఆయన వచ్చే ఆ రాకడ కోసం ఎదురు చూడడానికి మాకు సహాయం చేయండి. పౌలు వంటి భక్తులను మాదిరి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన ఎలా జీవించాడో, ఆయన ఎలా శిష్యులను తయారు చేశాడో, ఆయన ఎలా సత్యవంతుడిగా బ్రతికాడో, మేము కూడా ఆయన వలె నీ కుమారుడిని యేసుక్రీస్తును పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి. వాక్యము విన్న మేమెంతో ధన్యులము నాయన. ఎవరైతే టీవీ ద్వారా నీ మాటలు ఆలకించారో వారందరికీ నాయన ఈ లోకం మీద వైరాగ్యం కలిగించి నేను నీ నిత్య జీవానికి వారసులు అవ్వడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.